సత్యమేమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. కొరింథీ పత్రిక ఎంతో గంభీరమైంది. మనము చాలా సందేశాలు విన్నాము. ఈరోజు 2వ అధ్యాయంలో 14వ వచనము నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని మనము విందాం. లోకములో ఉన్న 3 రకాల వ్యక్తులను గూర్చి పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఒకరు ప్రకృతి సంబంధులు, రెండవ వారు శరీర సంబంధులు, మూడవ వారు ఆత్మ సంబంధులు. ఈ విషయం చదివిన ఈ 3 వచనాల్లోనే మనం చూస్తాం. ప్రకృతి సంబంధులైన మనుషులు ఎవరంటే దేవుణ్ణి ఎరుగని వారు. వారికి ఎంతసేపు తినుట, త్రాగుట, లోకములో పాపములో సంతోషించుట మాత్రమే వారు ఎరుగుదురు. శరీర సంబంధులు అంటే వారు ప్రభుని నమ్మారే కానీ వారు ఆత్మీయులు కారు, అంటే ఆత్మచేత నడిపించబడేవారు కాదు. ఇక 3వ రకం వ్యక్తులు ఆత్మ సంబంధులు, అంటే దేవుని ఆత్మను కలిగి ఆత్మచే నడిపించబడేవారు. ఈ కొరింథీ పత్రికలో చూడండి, 2వ పత్రికలో 13వ అధ్యాయము 5వ వచనంలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనల్ని మనం పరీక్షించుకోవడం. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. క్రైస్తవులకు రాస్తున్నాడు, అన్యులకు కాదు. మీరు విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరి ఆత్మీయ స్థితిని వారు తప్పక పరీక్ష చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నా విశ్వాసము ఎలా ఉంది. ఈ 3 గురించి చెప్పానే, ప్రకృతి సంబంధి అయిన మనుషులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ 3లో నేను ఎవరిని, లేక నేను సువార్త అందించేటప్పుడు ఈ 3లో ఎవరితో నేను సువార్తను పంచుకుంటున్నాను అనే విషయం మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు దాని గురించి మనం క్లారిటీ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, మనము ఎట్టి స్థితిలో ఉన్నామో అనేది మన గురించి మనం తెలుసుకున్న వారం అయి ఉండి స్పష్టముగా మనం ఇతరులకు సువార్త ప్రకటించగలిగిన వారం అవుతాము. ఓకే, మనము 6 నుండి 16 వచనాలు చూచాము. దానిలో 5 ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానం చేశాం. ఏంటంటే లోక జ్ఞానము, దేవుని జ్ఞానము. ఒక వ్యక్తి లోక సంబంధమైన జ్ఞానము ఎంతైనా తాను కలిగి ఉండగలడు, ఆ జ్ఞానముతో దేవుని మార్గాన్ని తెలుసుకోలేడు. లిటరేచర్ చదివి ఉండొచ్చు, ఎంఏ లిటరేచర్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ భాష పాండిత్యము సంపాదించి ఉండొచ్చు, బైబిల్ని స్పష్టంగా చదవగలిగిన జ్ఞానం ఉండొచ్చు, అది మానసికమైన జ్ఞానాన్ని ఎంతో పొందొచ్చు, లేక కంఠస్థం చేయొచ్చు. ఇవన్నీ చేయడం వల్ల తాను దేవుని ఏర్పాటును, సంకల్పాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. అయితే లోక జ్ఞానము లేకపోయినప్పటికీ దేవుని ఆత్మ సహాయము ఉంటే చాలు. దేవుని ఆత్మ సహాయంతో ఒక చదువులేని పామరుడు దేవుని రక్షణ ఏర్పాటు గురించి తెలుసుకొనగలడు. మానవ జ్ఞానము మానవుణ్ణి పతనమయ్యేలా చేస్తుంది. ఒకతను ఒక మరమనిషిని తయారు చేశాడు, చేసి అంటున్నాడు, ఇది రా అంటే వస్తుంది, నిలబడు అంటే నిలబడుతుంది, చంపు అంటే చంపుతుంది అని
ఈ 3 మాటలతో ఆ మిషన్ పనిచేసేలా చేశాడట. సో ఒక స్నేహితుడు వచ్చితే, ఇదిగో నేను తయారు చేసిన ఈ యంత్రం ఎంత గొప్పగా ఉంది చూడు, రా అంటే వస్తుంది అనగానే అది నిజంగా వచ్చేసింది. చంపు అనగానే నిజంగా వెనకాల నుంచి తన్ని అలాగా తలను బద్దలు కొట్టి చంపిందట. ఎక్కువ డబ్బు అణుబాంబులు తయారు చేయడానికి ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఎందుకంటే చావడానికి, బ్రతకడానికి కాదు, నాశనం అవ్వడానికి మనుషులు వారి జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. సెల్ ఫోన్స్ ద్వారా ఒక 20% ఉపయోగకరంగా ఉంటే 80% పాపం జరగడానికి కారణం అవుతుంది. ఈ టెక్నాలజీ, ఈ కంప్యూటర్స్, ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఇవన్నీ మరింత పాపం చేయడానికి దారి తీస్తున్నాయి. కానీ మనుషులు తాము రక్షించడానికి వాటిని వాడుకోలేకపోతా ఉన్నారు. సాధారణంగా ఒక చోట ఎవరైనా పడి ఉన్నప్పుడు, ఏదైనా వింత జరిగినప్పుడు అందరూ వెళ్ళి చూస్తారు, ఏం జరుగుతుందని. టీవీలో కానీ మరెక్కడ కానీ క్రొత్త విషయం ఏదైనా కనిపించినప్పుడు ప్రజలందరూ పరుగు తీస్తారు, కొత్త దాన్ని తెలుసుకోవడానికి పరుగులు పెడతారు. అయితే దేవుని జ్ఞానం కోసం ఆశించిన మనుషులు లేరు. రెండవ విషయం మనం చూసింది ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏవేవి సిద్ధపరిచాడో అనేది మనం చూచాం. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎలాంటి మేళ్ళు సిద్ధపరిచాడు, అవి ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. మూడవది, దేవుని ఆత్మ చేసే పనులేంటి అనేది మనం చూచాం. దేవుని ఆత్మ మనకు శక్తిని ఇస్తాడు. పాపము చేసే శక్తిని కాదు, కానీ ఆయన కొరకు సాక్షులుగా నిలబడే శక్తిని ఇస్తాడని అపోస్తుల కార్యములు 1:8 మనం చూచాం. దేవుని ఆత్మ ఒక వ్యక్తిని ఒప్పిస్తాడు. దేవుని ఆత్మ మరి విశ్వాసిని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ ఇస్తాడు. దేవుని ఆత్మ బలహీనతల్లో మనకు సహాయం చేస్తాడు. యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పుతాడని మనం చూచాం. 2:5 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దుష్టాంతములనే వినియోగించితిని. అంటే దేవుని ఆత్మ మనకు కొన్ని దుష్టాంతాలని జ్ఞాపకం చేస్తాడు. వెన్ వీ సరెండర్ అవర్ సెల్వ్స్ కంప్లీట్లీ టు హిస్ స్పిరిట్, ఆయన ఆత్మకు మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు కనుపరుస్తాడు, వెల్లడి చేస్తాడు, తెలియపరుస్తాడు అని మనం చూచాం. ఇంకా 7వ వచనంలో ఏముందంటే, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను. ఇక్కడ దేవుడు జ్ఞానమును బయలుపరుస్తాడు అని, అన్నిటినీ మర్మములను బయలుపరుస్తాడు. 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చాలామంది బోధకులు దేవుడు నాకు బయలుపరిచిన సత్యము అని చెప్పడం మనం వింటుంటాం. బోధకుల పేర్లు వద్దు కానీ చాలామంది చెప్పడం, గాడ్ హ్యాస్ రివీల్డ్ దిస్ టు మీ, దేవుడు నాకు ఈ సత్యాన్ని బయలుపరిచాడు అని చెప్తుంటారు. దేవుడు బయలుపరిచింది అంతా దైవ గ్రంథంలో, బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. దీనిని మించి దేవుడు ఎన్నడూ ఎవరికి ఏమీ బయలుపరచడు. ఎందుకు, ఎలా చెప్పగలరంటే, దేవుడు ఎప్పుడు సత్యవంతుడు గనుక ఎప్పుడు ఒక విషయాన్ని ఒకలానే చెబుతాడు కానీ 10 మందికి 10 రకాలుగా ఆయన బోధించడు. ఆయన గ్రంథములోని వాక్యాలను అర్థం చేయిస్తాడు. అదే ఆయన చేసే పని. దేవుని ఆత్మ గనుక దేవుని మర్మాల్ని మనకు తెలియపరుస్తాడు. 10వ వచనంలో అన్నిటినీ, దేవుని మర్మములను పరిశోధిస్తాడు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మనకు ఏమై ఉన్నాడో, ఒక విశ్వాస జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో, ఇవన్నీ దేవుని ఆత్మ ఒక్కడే రేగినవాడు గనుక ఆయన మాత్రమే పరిశోధించి మనకు తెలియపరుస్తాడు. 11వ వచనంలో కూడా దేవుని సంగతులు మనం తెలుసుకోవాలంటే కేవలము
దేవుని ఆత్మ మూలముగానే అని మనం చూచాము. ఇంకా మనం చదువుకుంటూ వెళితే మనం చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఒక 5 విషయాలు. మొట్టమొదటిది 6వ వచనములో, దేవుడు భక్తుల ద్వారా జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నప్పుడు మనం వినాలి. మనము ఆత్మ సంబంధమైన సంగతులు వినడానికి ఆశ చూపము కానీ సినిమా డైలాగ్స్, ఏదైనా నవ్వించే విషయము, కామెడీ, జోక్, క్రొత్తది, ఇలాంటివి వినడానికి మనం ఎంతో ఆశపడుతుంటాం. కానీ దేవుడు తన భక్తుల ద్వారా దేవుని జ్ఞానాన్ని మనకు బయలుపరుస్తున్నప్పుడు దాన్ని మనం వినాలి, దాన్ని నేర్చుకోవాలి. 7వ వచనంలో అంటాడు, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది, మర్మమై ఉన్న దాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అండర్స్టాండ్ దిస్ పాయింట్. దాచబడిన రహస్యాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇతరులకు అర్థం కాని దాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. రహస్యమైన దాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. వారికి తెలియలేదు, మీకు తెలియబడింది. వాళ్లకు తెలియకపోవడానికి కారణం దేవుని ఆత్మ వారికి లేడు. వారికి తెలియకపోవడానికి కారణం వారి హృదయము మరి క్రొవ్వుతో ఉన్నది గనుక వారు దాన్ని గ్రహించలేకపోతున్నారు. మీరు ధన్యులు, జ్ఞానులైన వారి మధ్యలో దేవుని జ్ఞానమును దేవుని ఆత్మ సహాయముతో తెలియపరుస్తున్నాను అని చెప్పాడు. ఎందరికో లేని ఇట్టి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసినప్పుడు మనం దాన్ని శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా దాన్ని తెలుసుకోవాలి. రెండవది 9-10 వచనాల్లో దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏవేవి సిద్ధపరుస్తాడో అనే వాటిని మనము కంటితో చూడాలి, చెవితో వినాలి, హృదయముతో అర్థం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన శరీర అవయవాలతో మనము మన ఆత్మను రక్షించుకోవాలి. అదే మనం చేయగలిగినటువంటి పని. కాళ్ళతో ఏం చేయగలం, చేతులతో ఏం చేయగలం, కళ్ళతో ఏం చేయగలం, దేవుడిచ్చిన చెవులతో ఏం చేయగలం, దేవుడిచ్చిన మనస్సుతో, దేవుడిచ్చిన హృదయముతో మనం ఏం చేయగలం. ఉదాహరణకు దీనత్వాన్ని మన ఆత్మకు అలవర్చుకోవాలంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాటను మన జీవితంలో అన్వయించుకోవాలంటే మన కాళ్ళతో మోకరించుట ద్వారా సాత్వికాన్ని, దీనత్వాన్ని మనం నేర్చుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొనుట ద్వారా, సాత్వికమైన దీన సంబంధమైన మాటలు పలకడం ద్వారా మనము సాత్వికత్వాన్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దేవుడిచ్చిన ఈ శరీరాన్ని పాపమునకు సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా ఉపయోగించడానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక కంటితో ఏం చేయాలి? నడవాలా? ఓకే, చెప్పండి, ఏం చేయాలి? చూడాలి. చెవితో వినాలి. ప్రభు చెప్పాడు, చెవులు గలవాడు వినుగాక అని. అయితే చెవులున్న వాళ్ళందరూ వింటున్నారా? పోనీ వినే వాళ్ళందరూ గ్రహిస్తున్నారా? ఓకే, ఫైనల్లీ హృదయంతో ఏం చేయాలి? గ్రహించాలి. విత్తనము ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో అలాగే దేవుని వాక్యాన్ని కూడా మన హృదయములో దాన్ని యాక్సెప్ట్ చేయాలి, గ్రహించాలి. అప్పుడే దేవుడు తన రక్షణ కార్యాన్ని మన జీవితంలో సఫలం చేస్తాడు. అంటే దేవుడు ఆత్మ ద్వారా బయలుపరిచిన దానిని 3 పనులు చేయాలి. ఏంటది? కంటితో చూచి, ఓకే, చెవితో విని, హృదయంతో గ్రహించాలి. అప్పుడే కార్యసాధకము అవుతుంది. కనుక దేవుడిచ్చినటువంటి ఈ కళ్ళతో, దేవుడిచ్చిన చెవితో, దేవుడిచ్చిన హృదయముతో ఆత్మ తెలియపరిచిన విషయాలను తెలుసుకోవడానికి వాటిని మనం సాధనాలుగా ఉపయోగించి దేవుని ఏర్పాటులోకి రావడమే దేవుని దయా సంకల్పము. 3వది 12వ వచనములో, లౌకిక ఆత్మతో కాక దేవుని ఆత్మతో మనం నింపబడి ఉండాలి. చాలామంది పాస్టర్స్ దేవుని జ్ఞానముతో కాక లౌకిక జ్ఞానముతో దేవుని సువార్తను బోధిస్తూ ఉంటారు. దేవుడు బోధించినది కాకుండా, దేవుడు చెప్పినది కాకుండా ప్రజలను సంతోషపరచడానికి, ఎమోషనల్గా వారిని సంతోషపరచడానికి, నవ్వించడానికి, వారితో అభినందన పొందడానికి ఏదో స్టోరీ చెప్పి వాళ్ళు ప్రజల మన్నన కోసం చాలా తప్పిస్తూ ఉంటారు. ప్రజల అప్రిసియేషన్ కోసం వారు కొత్త కొత్త స్టోరీస్ వెతుక్కొని వస్తూ ఉంటారు. ఏవేవో ఆ పిట్ట కథలు చెబుతుంటారు. దేవుడు ఎప్పుడు వాస్తవము కాని దాన్ని చెప్పడు. బైబిల్ ఎక్కడ పిట్ట కథలు మనం చూడం. పిట్ట కథ అంటే అవాస్తవమైనది, యథార్థము కానిది అనమాట.
దాన్ని ఎప్పుడు బైబిల్ ఉపయోగించలేదు, ప్రభు చెప్పలేదు. సో భక్తికి లౌకిక ఆత్మను మనం కలపకూడదు. లోక సంబంధమైన జ్ఞానాన్ని దేవుని భక్తితో మనం ఎప్పుడు సరిపోల్చకూడదు. మనుష్య జ్ఞానము 13వ వచనములో నేర్పు మాటలతో కాకూడదు, ఆత్మ నేర్పు మాటతో సరిచూడాలి, వివేచించాలి అని చెప్తున్నాడు. చూడండి, భక్తి జీవితం అనేది నేను బోధించినా, మీరు బోధించినా, నేను నేర్చుకున్నా, మీరు నేర్చుకున్నా, అది మనుష్య జ్ఞానముతో కాకూడదు. రెండవది నేర్చుకున్న మాటలతో కాకూడదు. అందుకనే ప్రభువు నేర్పిన ప్రార్థన చేయొద్దు అంటాను. ఎందుకంటే అది పెదవులతో పలికిన మాటలే గాని అది హృదయంలో నుండి వచ్చింది కాదు. ఏ పాట అయినా, ఏ మాట అయినా, ఏ ప్రార్థన అయినా, ఏ ఆరాధన అయినా ప్రతిసారి అదే నీవు పలుకుతున్నావంటే అది నేర్పు మాటలు అన్నమాట. అది మానవ జ్ఞానమే గాని దేవుని ఆత్మ ఒకే మాటను పదే పదే పలికించడు. మీరు కూడా మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఒకే మాటను మీరు పదే పదే అంటున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిచ్చివాళ్ళగా చూస్తారు. మన పిల్లవాడు ఇంట్లో పుట్టి పెద్దవాడు అవుతూ వాడు ఎంత పెద్దవాడైనా అస్తమానం అవే మాటలు పదే పదే రిపీట్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, మనం అనుకుంటాం వీడిని హాస్పిటల్కి తీసుకుపోవాలి, ఎందుకంటే వీడికి పిచ్చి పట్టినట్టుంది వీడికి. ఎందుకు అదే మాటలు అస్తమానం అంటున్నావు, ఇంక వేరే మాటలు నీకు రావా? చూడండి, మనమే మన బిడ్డడు అలా చేస్తే మనం అలా అనుకుంటాం కదా. ఆత్మ నేర్పే మాటలతో మనం ఆరాధన చేయాలంటే అర్థం ఏంటంటే ఏవో పిచ్చి పిచ్చి మాటలు కాదు, లేకపోతే భాష లేని మాటలు కాదు, లేకపోతే నీకు కూడా అర్థం కాని మాటలు కాదు. మన మాటకు చెవికి చాలా సంబంధం ఉంది. చాలామంది చెవిటివారు మూగవారు, మూగవారు చెవిటివారు. మనం ఏం మాట్లాడుతున్నామో అనేది మనకు వినిపించకపోతే మనం మాట్లాడలేము. అందుకని పాటలు పాడేవారు వారు పాడే ఆ స్వరం వారికి వినిపించడానికి చెవి దగ్గర ఇలా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ స్వరం ఎలా ఉందో మానిటర్స్ ద్వారా వాళ్ళు వినాలి. అప్పుడు వాళ్ళు తప్పు పాడుతున్నారో కరెక్ట్ పాడుతున్నారో వారు తెలుసుకోవడానికి వీలవుతుంది. నీవేమి మాట్లాడుతున్నావో నీకే తెలియనప్పుడు అవతల వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో అర్థం లేని మాటలు మాట్లాడడం అది వెర్రితనం తప్ప ఆత్మ చెప్పే మాటలు కాదు. ఆత్మ ఎప్పుడు అల్లరి చేయించడు. ఆత్మ ఎప్పుడు తెలియని మాటలు మాట్లాడేలా చేయడు. ఆత్మ ఎప్పుడు ఒక కార్యసిద్ధి కలుగు చేయడానికి, సువార్తను బోధించడానికి పూర్వకాలములో ఇచ్చాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అరే మన మాతృభాష మాట్లాడుతున్నారే వీళ్ళు అని ఒక సూచన వాళ్ళు చూడడం ద్వారా వారు విశ్వాసంలోకి వచ్చారు. చూచారా? అద్భుతాలు చేసి ఆ అద్భుతం ద్వారా ఒక వ్యక్తిని రక్షించుకోవడానికి దేవుడు సంకల్పించాడు. చాలా అద్భుతాలు చేశాడు, చాలా సూచక క్రియలు చేశాడు. తెలియని భాషతో మాట్లాడడం కూడా ఒక సూచక క్రియగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన ప్రారంభంలో ఇవ్వబడింది. కానీ ఆయన అర్థం లేని మాటలు ఎప్పుడు మాట్లాడించాడు. సరే, ఇక్కడ మన మూడో విషయం ఏంటంటే లౌకిక ఆత్మ కాదు, మనుష్యుని జ్ఞానము కాదు, నేర్చుకున్న మాటలు కాదు. అయితే మనము ఆత్మ నేర్పు మాటలతో సరిచూడాలి, వివేచించాలి. ఇక నాలుగవది ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి. ఆత్మ సంబంధులు, ఇదే మాటల్ని పౌలు పదే పదే తన పత్రికల్లో రాస్తున్నాడు. ఇక ఐదవది మనం చూస్తే ఆఖరుగా ఏమని రాస్తుంది? ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు మనస్సును తెలుసుకొనుట, 16వ వచనంలో యేసుక్రీస్తు మనస్సును ఎరుగుట మాత్రమే కాదు, కలిగి ఉండుట. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు మాదిరిగా ఉండడానికి పంపాడు. ఆయన మనస్సును కలిగి ఉండడం మనం చేయవలసిన పని అని పౌలు ఆఖరిగా చెబుతున్నాడు. చూడండి, 9వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. ఏమనంటే, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో. దేవుడు ఆశీర్వాదాలు సిద్ధపరుస్తాడు. భూ సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను దేవుడు ఆయన నమ్మిన వారి కొరకు సిద్ధపరుస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో
ఎక్కడ కూడా దేవుడు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానము ఎక్కడా చేసి ఉండలేదు. అయితే ఫిలిప్పి 4:19 మాత్రము దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తానని మాత్రం వాగ్దానం చేశాడు. మరి దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏమి సిద్ధపరుస్తాడు? కంటికి కనబడనివి, చెవికి వినిపించినవి, హృదయానికి అర్థం కానివి, గోచరము కానివి. ఏంటవి? అవి శాశ్వతమైన మేళ్ళు. ఈ లోక సంబంధమైనవి కానివి, ఈ లోక సంబంధమైనవి అయితే చూడగలుగుతాం, అవి కొంతకాలానికి పోగొట్టుకుంటాం. కొన్ని చెప్పండి, పర సంబంధమైన మేళ్ళు అంటే ఏంటో? సంతోషము, సమాధానము, డబ్బుతో కొనుక్కోలేము. ఓకే, పాప పరిహారము, రక్షణ, నీతి జీవితము, ఓకే, పరలోకము, పాప క్షమాపణ, జీవిత మార్పు, ఇవన్నీ దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు ఉచితంగా ఇచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఒకసారి మీరు ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 6వ వచనము నుండి 19వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ఒక లిస్ట్ రాసి ఉంది. 3వ వచనం 3వ లైన్లో, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, ఓకే గమనించారు? అది ఏంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము? 6వ వచనములో ఉచితముగా కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, అక్కడి 6వ వచనములో మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడు, తన కోసము నిర్ణయించుకొని ఏర్పరచుకుంటాడు. 7వ వచనములో రక్తము వలన మనలను విమోచిస్తాడు. అంటే విమోచన అంటే మన అపరాధములకు క్షమాపణ కలిగిస్తాడు. ఇదే డబ్బుతో కొనుక్కోలేని మేలు. తర్వాత చూడండి 9వ వచనములో తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియపరుస్తాడు. ఆయన ఎవరో, ఎందుకు వచ్చాడో, ఆయన నమ్ముకుంటే కలిగే మేళ్ళేంటో, ఇవన్నీ తన చిత్తము ద్వారా, తన చిత్తమును గూర్చిన మర్మమును తెలియజేస్తాడు. ఓకే, తర్వాత సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగిస్తాడు, కృపను విస్తరింపచేస్తాడు. 10వ వచనంలో ఇవన్నీ దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడని మనం చూచాం. సో ఈ లోక బోధకులు చేసే బోధకును బైబిల్ చెప్పే సత్యానికి ఎంత వ్యత్యాసము ఉన్నదో మీరు గమనించండి. మన భాగంలోకి రండి. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఇవన్నీ దేవుడు తన ఆత్మ వలన బయలుపరుస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే తన ఆత్మ వలన ఇవన్నీ మనకు తెలియపరుస్తాడు. ఇది ప్రకృతి సంబంధికి, లోక సంబంధికి వెర్రితనంగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా ప్రకృతి సంబంధులుగా పిలువబడే వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఈ మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి. ఏంటి ఇతను చేసే బోధ ప్రత్యేకంగా ఉంది? ఏంటి దేవుడు లోక సంబంధమైన వాగ్దానం ఏది కొత్త నిబంధనలో చేయలేదా? నిజంగా చేయలేదా? నిజంగా చేయలేదా అని వారికి ఆశ్చర్యం కలుగుతుంది. దేవుణ్ణి నమ్ముకునేది ఇహ సంబంధమైన మేళ్ళు కొరకే అనుకున్న వారికి ఈ మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నిజంగా దేవుడు ఇలాంటి సహాయం చేయడా? దేవుడు నమ్ముకున్నది వీటి కోసం కాదా అని వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే వారు ఆత్మ సంబంధులైతే దేవుని ఆత్మ సహాయముతో మాత్రమే దేవుని ఉద్దేశాలు గ్రహించగలుగుతారు. వారు ఆత్మ సంబంధులు కానప్పుడు దేవుని వాక్యము, దేవుని మర్మము ఎప్పటికీ వారికి అర్థం కాదు. కనుక దేవుడు చేసే గొప్ప మేలు ఏంటంటే 10వ వచనంలో ఇవన్నీ ఆత్మ వలన బయలుపరుస్తాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అంటే వాక్యం చదువుకుంటున్నప్పుడు ఒక విషయం అర్థం అవడమే దేవుడు ఆత్మ ద్వారా చేసే గొప్ప మేలు. ఇది అన్యులు గ్రహించలేరు. వాళ్ళు 100 సార్లు బైబిల్ చదివినా వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాకుండానే ఉండిపోతుంది. 12వ వచనం చూడండి, దేవుని వలన మనకు దయచేయబడినవి, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను మనము పొంది ఉన్నాము. దేవుని వలన మనకు దయచేయబడినవి అని చెప్తున్నాడు భక్తుడు. దేవుని వలన మనకు దయచేయబడినవి భూములు కాదు, లేకపోతే ఆరోగ్యం కాదు, లేకపోతే వాహనాలు కాదు, లేక బంగారము వెండి కాదు. దేవుడిచ్చేవి మనము పోగొట్టుకునేవి కావు. దేవుడిచ్చేవి శాశ్వతమైనవి. కీర్తన 91లో మనం చూస్తాము 14-16 వచనాల్లో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక తనని తప్పిస్తాను, ఘనపరుస్తాను, ఉత్తరం ఇస్తాను, శ్రమలో తోడై ఉంటాను, విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపించేదను. ఇఫ్ యు లవ్ మీ
ఐ విల్ గివ్ యూ మై సాల్వేషన్ త్రూ జీసస్ క్రైస్ట్. నీవు నన్ను ప్రేమిస్తే నేను నీకు ప్రతిగా ఇచ్చేది ఏంటంటే నా రక్షణ. అదెందుకండి పాస్టర్ గారు, ఆరోగ్యం ఇవ్వండి నాకు. ఆరోగ్యం ఇస్తే మళ్ళీ కొంతకాలానికి నీకు అనారోగ్యం వస్తుంది. మరి ఇంకేం కావాలి? బంగారం కావాలి, నిన్ను చంపేసి ఎవడో తీసుకుపోతాడు అది. మరి ఇంకేం కావాలి? నీకు సంతానం కావాలి. కన్నారు ఇంతమందిని, ఇప్పుడు ఏంటి ప్రయోజనం? వాళ్ళ వల్ల నీకేమైనా, వాళ్ళు ఏమైనా నేను ఉద్ధరిస్తారా, నేను పరలోకం చేరుస్తారా? ఇంకేం కావాలి చెప్పి? మంచి భోజనం కావాలి, ఎక్కువ తింటే నీకు కొలెస్ట్రాల్ పెరిగి చేస్తావు. మరి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పు నీకు? దేవుడు ఆలోచిస్తున్నాడు, ఐ వాంట్ టు గివ్ దెమ్ పర్మనెంట్ సొల్యూషన్. ఒక స్థిరమైంది, వారు పోగొట్టుకొననిది, శాశ్వతము వారి దగ్గర ఉండగలిగేది, నిత్యత్వమైనది, పరసంబంధమైనది ఒకటి ఇవ్వాలి వాళ్ళకి. ఏమిస్తే బాగుంటుంది? ఏమిస్తే బాగుంటుందంటే వాళ్ళ సమస్య పాపము. పాపం వల్ల నరకంలో పడిపోతున్నారు. వారిని నరకాగ్ని గుండె నుంచి విడిపించే గొప్ప రక్షణ వారికి ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. అది ఆయన గొప్ప ప్రేమ. సామెతలు 8:17 తన్ను ప్రేమించే వారిని దేవుడు తిరిగి ప్రేమిస్తాడు అని చెప్పాడు. లూకా 7:47 ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమిస్తున్నాడు. ఎక్కువ ప్రేమించాడు అంటే ఎక్కువ క్షమించాడు. ఫర్గివ్నెస్ అనేది దేవుడిచ్చే గొప్ప మేలు. అది డబ్బుతో కొనుక్కోలేము, క్షమాపణ కొనుక్కోలేము, రక్షణ కొనుక్కోలేము. దేవుడిచ్చే క్షమాపణ ఉచితమైంది. ఎప్పుడు మన ప్రార్థన వల్ల ఆ క్షమాపణ మనం పొందలేము. అది ఉచితముగా మీకు ఇవ్వబడింది. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఫర్గివ్నెస్ అనేది ఎంత గొప్ప విషయమో. ఫర్గివ్నెస్ ఎందుకండి మాకు? అదేం అక్కర్లేదు, కొత్త బట్టలు ఇవ్వండి, లేకపోతే మా బిడ్డలకు పెళ్లి సంబంధాలు ఇవ్వండి అంటే వాటి వల్ల నీవు పరలోక రాజ్యాన్ని పొందలేవు. కేవలము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హత కడగబడుట, క్షమించబడుట, పాప పరిహార భాగ్యము. అది ఒక్కటే నిన్ను పరలోకానికి నేను అర్హునిగా చేస్తుంది. మరి నీ పాపములు క్షమించబడ్డాయా? శిష్యులు వచ్చి అంటారు ఏమని? నీ పేరు చెప్పగానే సాతాను వెళ్ళిపోతుంది, మాకు చాలా ఆనందంగా ఉంది అని. ప్రభు అన్నాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించడం కంటే మీ పేర్లు పరలోకమందు రాయబడినవని మీరు ఎక్కువ సంతోషించండి. దయ్యాలు పోవుట, ఏదో శరీర సంబంధమైన మేళ్లు కలుగుట, ఇవి అందరికీ జరుగుతున్నాయి. ఒక వాస్తవాన్ని గుర్తించండి, శరీర సంబంధమైన మేళ్లు దేవుడు అందరికీ చేస్తాడు, అన్యులకు ఆయన బిడ్డలకు కూడా. కానీ ఆత్మ సంబంధమైన మేళ్ళు ఉన్నాయే, ఇవి కేవలం ఆయన బిడ్డలకు మాత్రమే దేవుడు చేసేవి. గనుక ఆ తేడాను మనం గమనించాలని నేను కోరుతున్నాను. దేవుడు చేసే మేలు ఇదే. మర్మమై ఉన్న జ్ఞానమును దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆయనను ప్రేమించినందుకు ఆయన చేసే గొప్ప మేలు ఇది. 12వ వచనంలో దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు ఏమేం మేలు చేశాడు నీకు చెప్పు అంటే, రోగం పోగొట్టాడు, ఇల్లు కట్టిపెట్టాడు, లేకపోతే ప్రమాదం నుండి తప్పించాడు, లేకపోతే జాబ్ ఇచ్చాడు. ఇలాంటి భూ సంబంధమైనవి వాటి గురించి మనం చెప్పడం కంటే దేవుడు నా పాపములు పరిహారం చేశాడు. నేను ఎందుకంటే పాపిని, నరకాగ్ని గుండానికి పోవలసిన వాడిని నన్ను దేవుడు క్షమించి శుద్ధి చేశాడు. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడు. దేవుడు తన రాజ్యమునకు నన్ను వారసునిగా చేశాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గొప్ప వరముగా నాకు ఇచ్చాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తును నేను కలిగి ఉన్నాను. అంతకంటే గొప్ప వరం మరొకటేది లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం, చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి వాట్? దేవునికి స్తోత్రము. నేను చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి అంటాను, మీరందరూ దేవునికి స్తోత్రం అని చెప్పాలి. సరేనా? రెడీగా ఉన్నారా? చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఏంటో ఆ వరం? అవతలోడికి అకౌంట్లో డబ్బులు నీకు వచ్చేసినాయా? చీ, నీకుంటే కాలు బాగా అయిపోయిందా? వీల్ చైర్ పైకి ఎత్తేస్తావా నీవు? మళ్ళా రాదా నీకు? ఇవన్నీ ఎంత హేళనగా చేసేస్తారో చూడండి. మీలో కొంతమంది అనుకోవచ్చు, ఈయనకి పనే లేదు, అస్తమానం వాళ్ళ గురించి చెప్తాడని. నేనేం అర్థం చేస్తున్నానంటే, మీకు భూలోక సంబంధమైన, శరీర సంబంధమైన మేళ్ళు
చేయడానికి ప్రభువు ఈ లోకానికి రాలేదు. చెప్పసఖ్యము కాని ఆయన వరము యేసుక్రీస్తు. ఆయన కొరకై తండ్రికి స్తుతులు మీరు ఎప్పుడైనా చక్కని ప్రార్థన చేశారా? తండ్రివైన దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తును నా రక్షణ కొరకు పంపినందుకు నీకు స్తోత్రాలయ్యా. కరెక్ట్ ప్రేయర్ అన్నమాట. పరిశుద్ధాత్మ తండ్రి అనకూడదు. ఎవరు అలాంటి తెలివి తక్కువ ప్రార్థన చేయలేదు. యేసు నాయన అనకండి. నాయన వేరు, కుమారుడు వేరు. యేసు ప్రభుని స్తుతించాలనుకున్నప్పుడు, ప్రభువా నా కొరకు సిలువలో వేలాడి నా శిక్షను మీరు భరించినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పొచ్చు. కానీ మన జ్ఞానము ఇంకా పైకి ఎదగాలంటే, ఆత్మీయంగా ఎదిగిన స్థితిలో ప్రార్థన చేయాలంటే, తండ్రివైన దేవా నా పాప శిక్ష కొరకు నీ కుమారుని బలియగుటకు ఈ లోకానికి పంపినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పే ప్రార్థన స్పీడ్గా వెళ్ళిపోదు. ర్యాకెట్ వల్లే నీ సూత్రం తప్పితే నీ ప్రార్థన పోదు. అయ్యగారులు నేర్పిన ప్రార్థనలను చేయకండి. ఇదిగో దేవుడు ఆత్మ ద్వారా నేర్పిన ప్రార్థన బైబిల్లో ఉంది. పౌలు ఎలాంటి ప్రార్థన చేశాడో బైబిల్లో ఎన్నున్నాయో. ఎఫెసీ 3వ అధ్యాయంలో పౌలు చేసిన ప్రార్థన, సంఘం కొరకు ఏమని ప్రార్థన చేశాడో ఆ అధ్యాయంలో ఉంది. చదువుకొని అలా నేర్చుకుందాం నేను మీరును. బోధకులు చేసే ప్రార్థనలన్నీ అవి వాక్యానుసారమనేవి అనుకోకండి. మన సొంత భాషలో మన చేతుల్లో మనకు అందుబాటులో దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు. చదువుకొని మనం జ్ఞానాన్ని పొందాలి. కనుక దేవుడిచ్చిన మేలు ఆయన గ్రంథం, దేవుడిచ్చిన మేలు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, దేవుడిచ్చిన గొప్ప వరము ఆయన ఆత్మ. తండ్రి యొద్ద నుండి మనము ఆత్మను పొంది ఉన్నాము. ఆత్మ తానంతట తానే రాలేదు, తండ్రి పంపాడు గనుక వచ్చాడు. మనము స్తుతించాల్సింది పరిశుద్ధాత్మను, తండ్రిని కాదు. ఆత్మను దయచేసిన తండ్రిని మనం స్తుతించాలి. అది యుక్తముగా ప్రార్థన చేయడం అంటే. చాలా స్పష్టంగా రాశాడు, దేవుని యొద్ద నుండి 12వ వచనంలో వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాము. 14వ వచనంలో ఈ ఆత్మ అనుభవముచే వివేచింపదగు శక్తిని దేవుడు మనకిస్తాడు. వివేచన అంటే మంచి చెడుల తారతమ్యము. ఏంటి చెప్పండి? వివేచన అంటే ఏది మంచో ఏది చెడుగో ఆ తేడాను తెలుసుకోవడమే వివేచన శక్తి. అలాంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. 16లో దేవుడు చేసే మేలు, మనమైతే క్రీస్తు ఆత్మను, క్రీస్తు మనస్సును మనము కలిగి ఉన్నాము అని. రోమా 8:28లో దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే గొప్ప మేలు ఏంటంటే సమస్తమును మేలుకరంగా మారుస్తాడు. అదే దేవుడు చేసే మేలు. దేర్ ఈజ్ నో యాక్సిడెంట్ టు ఏ క్రిస్టియన్ ఆర్ టు క్రైస్ట్. యాక్సిడెంట్ అంటే అకస్మాత్తుగా జరిగే ప్రమాదం అంటూ క్రైస్తవునికి ఏది ఉండదు. ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు. రోమన్స్ 8:28 తన్ను ప్రేమించు వారికి సమస్తము మేలుకరంగా చేస్తాడు. ఏమైనా సరే దేవునికి అసాధ్యమైంది, దేవునికి తెలియక జరిగింది ఏది లేదని మనం అనుకోవాలి. ఎఫెసీ 6:24లో ఆయనను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి దేవుడు బిల్డింగ్ ఇస్తాడనుందా? కృప అనుగ్రహింపబడుతుంది. కృప, పాపమును జయించే కృప, శోధనను జయించే కృప దేవుడు ఇస్తాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తే. యోహాను సువార్త 14:23లో ఆయన్ను ప్రేమిస్తే ఆయన కూడా వారిని ప్రేమించి వారితో వారి యొద్ద నివాసము చేస్తారట. ఎంత మంచి మాట! దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు లోక సంబంధమే ఇస్తావని రాయబడలేదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు సమస్తము మేలుకరంగా మారుస్తాడని, దేవుని ప్రేమించే వారికి దేవుడు కృప ఇస్తాడని, దేవుని ప్రేమించే వారిని ప్రేమిస్తే వారి దగ్గరకు వచ్చి నివాసం చేస్తారట. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? ఒక రాజుగారు తన రాజ్యంలోని ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారో చూద్దామని మారు వేషం వేసుకుని ముఖానికి గుడ్డెలా కట్టుకొని అలా తిరిగి వెళుతూ పొద్దుపోయిందని ఒక షెడ్లో, ఒక పగిలిపోయిన షెడ్లో ఉండే ఒక ముసలతను దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నేను అలసిపోయి ఉన్నాను, నాకు కొంచెం ఆహారం పెడతావా అంటే అతను వండుకున్న జావ కొంచెం అతనికి పెడతాడు. మరి నాకు నీరసంగా ఉంది, చాలా తిరిగి ఉన్నాను, నాకు నిద్ర వస్తుందంటే
సరే, తాళ్లతో కట్టిన నవారుతో ఉన్న మంచం మీద పడుకో అని చాలా సౌఖ్యంగా లేని మంచాన్ని చూపించి పడుకోమంటాడు. అతడు అలా పడుకొని ఉదయం లేచి థ్యాంక్ యూ స్నేహితుడా అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అతను ఆ రోజు సాయంత్రం రాజుగారి రథం మీద రాజుగారి వేషంలో ఆ స్థలం దగ్గరికి మళ్ళీ వస్తాడు. వచ్చి అంటాడు, రాత్రి నీవు భోజనం పెట్టావే ఆ వ్యక్తిని నేనే, రాత్రి నీకు మంచం ఇచ్చావే పడుకోమని ఆ వ్యక్తిని నేనే, నాకు ఆతిథ్యం ఇచ్చావు, ఇదిగో నీకేం కావాలో కోరుకో, నీకు ఎంత బంగ్లా కావాలన్నా ఇస్తాను, ఎంత బంగారం కావాలన్నా ఇస్తాను, ఎంత డబ్బు కావాలని ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటే అతను అన్నాడట, నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసావు, నాకు ఇంకేం అవసరం లేదు. ఏంటంటే అది నీవు నాతో రాత్రి గడిపావు, అది నాకు చాలా ఎక్కువ. అందరికి నీవు వస్తువులు ఇస్తున్నావు, అయితే నాతో కలిసి పడుకున్నావు, రాత్రి నా బాధలు చూచావు, నాతో స్నేహం చేశావు, నేను పెట్టింది తిన్నావు, ఇంతకంటే గొప్ప జ్ఞాపకం నాకు నువ్వు మిగిల్చగలిగేది ఇంకోటేమీ లేదు అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ ది నైట్ విత్ మీ, దట్ ఈస్ సో మచ్ ఫర్ మీ. ఎవరితో అలా నీవు గడపలేదు, నాతో నీ రాత్రి వెచ్చించావని చెప్పి అన్నాడట. వాట్ ఎల్స్ యూ వాంట్ ఫ్రమ్ క్రైస్ట్? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు ప్రభు అడుగుతాడు, నేను కావాలా, నీకు ఆరోగ్యం కావాలా అంటే నువ్వేమంటావు? చాలా మంది చెప్పడం లేదు, నాకు రెండు కావాలంటావా? నీ కోరిక ఏంటి? ఏం కావాలా నీకు? పాపాన్ని అసహించుకునే జ్ఞానం కావాలా? నీ ఆత్మ నరకాగ్ని గుండంలో పడకుండా కాపాడుకోగలిగే జ్ఞానం కావాలా? లేక ఏ పాపం చేసినా ఎవరికి కనబడకుండా దాక్కునే జ్ఞానం కావాలా అని అడిగితే నువ్వేం కోరుకుంటావు? నిజంగా నీవు జ్ఞానివైతే నీవు పాపాన్ని జయించగలిగే జ్ఞానమే కావాలని కోరుకుంటావు. కొరింథీ పత్రికలో 8:3 మొదటి కొరింథీలో ఆయనను ప్రేమిస్తే మనం ఆయనకు ఎరుకైన వారం అవుతామట. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తూ కీర్తన 18:1 యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాడు. పేతురు ప్రభు అడిగాడు, నన్ను నీవు ప్రేమిస్తున్నావా అని. ఇలాగ బైబిల్లో కొంతమంది భక్తులు ప్రభువుని ప్రేమించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన భాగంలోకి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపడు. చూడండి, ప్రకృతి సంబంధులైన మనుషులు, ప్రకృతి అంటే ఈ లోకము, ఈ లోక సంబంధులైన మనుషులు అంటే ఇంగ్లీష్లో న్యాచురల్ మ్యాన్ అని చెప్తారు. శరీర సంబంధులైన మనుషులు అంటే కార్నల్ మ్యాన్ అని, ఆత్మ సంబంధమైన మనిషి అంటే స్పిరిచువల్ మ్యాన్ అని 3 రకాల మనుషులు మనం చూస్తున్నాం. ఈ 2:14 అతడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. కొంతమంది పాటలు చాలా ఆసక్తిగా తిలకిస్తారు, పాడతారు. పాటలు పాడే సమయంలో చాలా ఎక్సైట్ అయిపోతారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని పాటలు పాడడానికి వాళ్ళు చాలా పాడడానికి, వినడానికి, మ్యూజిక్ వాయించడానికి, చర్చ్లో ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళు చాలా శ్రద్ధ చూపిస్తారు. అలాంటి వాళ్ళు వాక్యం అనేటప్పటికి నిద్రపోతారు. మ్యూజిక్ వాయించే వాళ్ళని చూడండి, ప్రొఫెషనల్స్, వాళ్ళు వాక్యం వినరు. ఎప్పుడైనా మీరు విన్నారా? వాళ్ళు కూర్చొని శ్రద్ధగా వాక్యం వినడం ఎప్పుడైనా చూచారా? అంటే వాళ్ళ యొక్క డిజైర్స్ అన్నీ ఒక కార్నర్ అయిపోతాయి అన్నమాట. మేము మ్యూజిక్కే పరిమితం, మేము ఆరాధనకే పరిమితం, మేము పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి మేము ప్రభు సన్నిధిలో ఉంటాం, కానీ దేవుని వాక్యాన్ని మేము వినం అని అంటారు. ఎందుకంటే వారికి అవి వెర్రితనంగా ఉంటాయి. ఆర్కెస్ట్రా ట్రూప్ ఉన్నారనుకోండి, వాళ్ళంతా వెనక్కి వెళ్ళి సిగరెట్ మందు త్రాగుతున్నారు అనుకోండి, ఈలోగా ఒక పాస్టర్ గారు ఎవరో యూరినల్స్ కన్నా పక్కకి వెళ్ళి, బాబు మీరు వాక్యం వినకుండా నాయన ఇక్కడ ఏం చేస్తున్నారు నాయన అని అన్నారు అనుకోండి, ఆ 10 మంది పక్కన నవ్వుతారు. ఈ ముసలోడికి పని లేదు, మేము కూర్చొని అందరిలాగా ముసుగులు వేసుకుని వాక్యం వినాలట. పోయే పాస్టర్ నీకెందుకు, మా కూడా నీకెందుకు లే. వాళ్ళందరూ ప్రకృతి సంబంధులైన మనుషులు. దేవుని వాక్యం యొక్క విలువ వారు ఎరుగని వారు. బైబిల్ ఏనాడు తీసి పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే నిజమే ఇలా ఉంది, ఎస్ పాస్టర్, ఎస్ నిజమే, మేము మారవలసి ఉన్నది, ఓ దేవా నీ ఆత్మ ద్వారా మాకు గ్రహింపు ఇవ్వండి, ఈ సత్యాన్ని తెలుసుకోగలిగిన శక్తిని మాకు ఇవ్వండి, మా మనస్సును మార్చండి అని ఏనాడు ప్రార్థన చేశావు? ఏనాడు నీవు కన్నీరు కార్చావు? ఏనాడు నువ్వు నిజమే దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎప్పుడు నీవు గ్రహించావు?
ఎప్పుడు ఆలోచన చేశావు? ఎప్పుడు నీవు స్వపరీక్షను చేసుకున్నావు? దేవుని ఆత్మ విషయములను అతడు అంగీకరింపడు. దేవుని ఆత్మ అతనికి అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అతను గుడ్డివాడు గనుక అతను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. వివేచన ఉండదు, గ్రహింపు ఉండదు. ఎందుకు పుట్టారో తెలుసుకోరు, ఎందుకు జీవిస్తున్నారో తెలుసుకోరు, ఎందుకు తింటున్నారో కూడా తెలుసుకోరు వాళ్ళు. మీరేమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి అని కొరింథీ 10:31 రాసి ఉంది. ఏం చేసినా సరే ఆయన మహిమ కొరకే చేయండి అని అన్నాడు. మీరు పుట్టింది ఆయన మహిమ కొరకే, మీరు ఎదుగుతున్నది ఆయన మహిమ కొరకే, మీరు ఉద్యోగం చేస్తున్నది ఆయన మహిమ కొరకే, మీరు తింటున్నది ఆరోగ్యం కూడా దేవుని మహిమ కొరకు జీవించుటకు నాకు శక్తిని ఇయ్యు అని ప్రార్థన చేసి భుజించాలి. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ వెరీ లైఫ్ అని దేవుడు కోరుతున్నాడు. ఫిలిప్పీ 3:10 వారు భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. ఎప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసమే, ఫ్యాషన్ కోసమే వారి టైం అంతా వెచ్చిస్తున్నారు. వాళ్ళ కడుపే వారి దేవుడు అని చెప్తున్నాడు భక్తుడు. అంటే వారు బ్రతికేదే తిండి కోసం. దేవుణ్ణి ఎలా ఉపయోగించుకుందామా, మేము మా కుటుంబీకులు బాగా తిని హాయిగా ఎలా జీవిద్దామా అనే వారి ఆలోచనలు. వారు మనసంతా భూ సంబంధమైన వాటి మీదనే. సాయంకాలం 5, 6, 7 అయ్యేటప్పటికి వాహనాలు ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి? ఒకడు మించి ఒకడు. బైక్ నడిపే వాళ్ళైతే ఫుట్పాత్ మీదకి ఎక్కి మరి వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. నాకు ఆశ్చర్యం కలుగుతుంది, వీళ్ళంతా ఎందుకు పారిపోతున్నారు? ఎక్కడికి పారిపోతున్నారు? ఏం చేసేద్దామని వెళ్ళిపోతున్నారు? ఏం పాటు పడదామని వెళ్ళిపోతున్నారు వీళ్ళు? ఒక వాహనం దాటుకొని స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి టీవీ చూస్తావా? తిండి తింటావా? నిద్రపోతావా? ఏంటి ఆ పరుగు దేనికోసం? మళ్ళీ ఉదయాన్నే అదే దారిలో మళ్ళీ పరుగు, మళ్ళీ సాయంకాలం అదే దారిలో మళ్ళీ పరుగు ఇంటికి. ఏంటి నీ జీవితానికి ఒక గురి లేదా? ఎందుకు పుట్టావో నువ్వు తెలుసుకోవా? దేవుడు ఒక ఆయన పైన ఉన్నాడని, ఆయన మహిమ నిమిత్తమై మనలను ఆయన సృజించాడని నీవు తెలుసుకోలేవా? వాళ్ళు ప్రకృతి సంబంధులు. అయితే మనము ప్రకృతి సంబంధులుగా ఉండకూడదని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు జ్ఞానం కలిగిస్తున్నాడు. యూ అండ్ మై సెల్ఫ్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ ఫర్ అవర్ లైఫ్స్. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక 4 నుండి 6 వరకు చదువుకుంటే, వీరు దేవుని సంబంధులుగా ఉండండి, వారు లోక సంబంధులైనట్లు మాట్లాడతారు, లోకము వారి మాట వింటుంది. అయితే మీరు లోక సంబంధులుగా ఉండొద్దు, మీరు దేవుని సంబంధులుగా ఉండండి అని చెప్తున్నాడు. ఈ మాట చెబుతూ 12వ వచనంలో చూడండి, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఓకే, ఒక ప్రశ్న ఇక్కడ ఏమనంటే, దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు? 12వ వచనం మొదటి లైన్లో క్లియర్గా రాసి ఉంది, చదువుతాను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై. దట్స్ ద ఆన్సర్. ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ యూ హౌ టు స్టడీ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఎలా స్టడీ చేయాలో మనం కలిసి నేర్చుకుంటున్నాము. చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము. దేవుని వలన మనకు దయచేయబడినవి కొంత లిస్ట్ ఇచ్చాను మీకు. రక్షణ, పరలోకము, మారు మనస్సు, నీతి జీవితం, పాప క్షమాపణ, నిత్య జీవము, కుమారత్వము. వాటిని తెలుసుకొనుటకు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకు లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను. సరే, ఇప్పుడు జవాబు వచ్చేసింది. దేవుని ఆత్మను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? గంతులేయడాక, లేదా బాబా అండాక, లేదా కింద పడి కొట్టేసుకోడాక? చిచి, ఇదంతా చాలా నీచం, అసహ్యం, దౌర్భాగ్యం. దేవుని వలన మనకు దయచేయబడినవి తెలుసుకోవడానికే దేవుడు తన ఆత్మను మనకు. ఇట్స్ వెరీ క్లియర్. ప్రస్తుతం చేసే ఈ పనుల్లో బైబిల్లో ఎక్కడ ఇలా చేసినట్టు కానీ చేయమని కానీ ఎక్కడా లేదు. పడగొట్టమని కానీ, పడిపోమని కానీ, కొట్టుకోమని కానీ, పిచ్చి పిచ్చి వెర్రి మాటలు మాట్లాడమని కానీ, మధ్యలో నీ భాషను మానేసి బాబా అన్నం కానీ, అలా చేయమని కానీ చేసినట్టు కానీ ఎక్కడా లేదు. వాళ్ళందరూ మోసగాళ్ళని తెలుసుకోండి. స్పష్టమైన భాషతో దేవునికి స్తోత్రము. దేవుడు నా జీవితాన్ని మార్చాడు, పాపం మీద నాకు అసహ్యత కలిగించాడు, నన్ను నూతన సృష్టిగా చేశాడు, తన కుమారునిగా నన్ను అంగీకరించాడు. దేవుడు మిమ్ములను కూడా అంగీకరిస్తాడు. మీరు ఆయనకు ప్రార్థన చేయండి,
అదే మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. ఇందాక ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. నాకు చదువు వచ్చింది అని చెప్పడానికి, అంటే అసలేం చదువుకోలేదు కానీ నేను ప్రాక్టీస్ చేయడం వల్ల చదవగలిగానని చెప్పడానికి వచ్చాడు. కానీ ఆయన యేసు ప్రభు ఈ జ్ఞానం నాకు ఇచ్చాడు అనే మాట చెబితేనే తన సాక్ష్యానికి విలువ. యేసు ప్రభు లేని సాక్ష్యం ఇంక సాక్ష్యం ఎందుకు? సో సాక్ష్యం చెప్పే వ్యక్తి, నేను ఇలా ఉండేవాడిని, అయితే యేసు ప్రభుని నమ్ముకున్నాక దేవుడు ఇలాంటి జ్ఞానం నాకు ఇచ్చాడు, మీకు కూడా జ్ఞానం కావాలంటే ప్రభువుని నమ్ముకోండి, దేవుడు మీకు ఇస్తాడు, నా కోసం ప్రార్థన చేయండి, వందనాలు, అంతే. అది టెస్టిమోనీ అంటే. దేవుడు మన జీవితంలో చేసిన మార్పు, అద్భుతము, రక్షణ, నీతి జీవితము, పాపాన్ని అసహించుకునే నైజము, నేచర్ ఇవ్వడం దేవుడు చేసే గొప్ప మేలు. ఇంతకుముందు నేను గయ్యాళిని, ఇప్పుడు నేను సాధువునైపోయాను అని నీవు చెప్పగలవా? మాటకు మాట అందించేదాన్ని ఇప్పుడు నేను మౌనంగా ప్రభువు వలె ఉండిపోయాను అని నీవు చెప్పగలవా? ఇంతకుముందు ఎవరైనా వెళుతుంటే అలా చూసేవాడిని, ఇప్పుడు నేను చూడడం లేదు, నేత్రాశకు నేను చచ్చిపోయాను, యోబులా. నేను దేవునితో ప్రమాణం చేశాను, నా జీవితం మారింది అని నీవు చెప్పగలవా? అది దేవుడు కోరే మార్పు. సరే, లౌకిక ఆత్మ కాక దేవుని ఆత్మను పొంది ఉన్నాము. దేవుడు ఎప్పుడు లౌకిక ఆత్మనివ్వడు. బైక్ మీద ముగ్గురు వెళుతూ, తండ్రి ఎవరు పట్టుకోకుండా చేయండి నాయనా అని చేసే ప్రార్థన దేవుడు వినడు. వెహికల్కి ట్యాక్స్ కట్టకుండా నీవు ప్రభువా ఏ బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆపకుండా చేయండి అని చేసే ప్రార్థన దేవుడు వినడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే ప్రార్థన. ఒకవేళ నీవు చాకచక్యంగా తప్పించుకొని వచ్చావనుకో, అప్పుడు తండ్రి నాయనా నీకు స్తోత్రాలు, ఎంత భయంకరమైన ఆపద నుండి తప్పించావు నైనా, వాడు చూసుంటే నాయన నన్ను పట్టేదుడు, బండి సీజ్ చేసేస్తును, చూడకుండా చేసినందుకు నీకు స్తోత్రాలు. అది లౌకికమైన ఆత్మ. దేవుడు అలాంటి కన్నింగ్ స్పిరిట్ ఎవరికి ఎప్పుడు ఇవ్వడు. నీవు చేసిన పాపానికి దేవుణ్ణి మళ్ళీ ఎందుకు కలుపుకుంటావు? లౌకికాన్ని ఎప్పుడు భక్తికి పోల్చొద్దు. నువ్వు నీ సొంత జ్ఞానము, నేర్చుకున్న మాటలు, బోధకుల దగ్గర విన్నటువంటి మనుష్య జ్ఞానాన్ని నీవు దేవుని భక్తిలో ఎప్పుడు మిళితం చేయడానికి ప్రయత్నం ఎప్పుడు చేయొద్దు. 14వ వచనంలో దేవుని ఆత్మ విషయములను ఆత్మానుభవము చేతనే ఏం చేయాలి? వివేచించాలి. మనము లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ, ఈ విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. లౌకిక ఆత్మ అంటే అర్థం ఏంటంటే భ్రమపరిచే ఆత్మ, తప్పుడు ఆత్మ, నీ స్వంత తెలివితేటలతో నేర్చుకున్న ఆత్మ, లోక సంబంధమైన ఆత్మ, మనుష్య జ్ఞానముతో నేర్చుకున్న ఆత్మ. అది కాదట. దేవుని ఆత్మ విషయములను ఆత్మానుభవము చేత మాత్రమే ఏం చేయాలి? వివేచించు. నీ సొంత జ్ఞానంతో కాదు, గూగుల్ సెర్చ్లో కాదు. ఒకవేళ నీవు మంచి బోధ చేయాలని గూగుల్ సెర్చ్లో నీవు టైప్ చేసి ఒక మంచి మెసేజ్ రాసుకుని వెళ్ళిపోయావు అనుకో, ఆత్మల రక్షణ ఏం జరగదు అక్కడ. ఒకవేళ ఒక బైబిల్ స్కూల్లో ఒక టీచింగ్ జరిగినట్టుగా జరుగుతుందేమో కానీ దేవుని ఆత్మ అక్కడ నడిపించకపోతే ఆత్మల రక్షణ కార్యక్రమం అక్కడ జరగదు. గనుక దేవుని ఆత్మ విషయములను ఏ అనుభవము చే? దేవుని ఆత్మ అనుభవము చే మాత్రమే ఏం చేయగలం? వివేచించగలం. లౌకిక జ్ఞానముతో చూస్తే ఎప్పటికీ గ్రహింపలేము, ఎప్పటికి గ్రహింపలేము. కనుక దేవుని విషయాలు దేవుని ఆత్మతోనే చూడగలము. 13వ వచనంలో మనుషుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను వేటితో సరిచూడాలి? ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూడాలి, అంతేగాని నేర్చుకున్న మాటలతో కాకూడదు. 15వ వచనంలో ఆత్మ సంబంధి అయినవాడు, లౌకిక సంబంధి అయినవాడు వీళ్ళన్నిటినీ వివేచిస్తారు. నీవు ఏ సంబంధి? బైబిల్ చదివేటప్పుడు కూడా నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా, లేక పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నావా, లేక దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ ద్వారా పొందడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావా? 16వ వచనంలో క్రీస్తు మనసు కలిగిన వారు కొంతమంది, లౌకికమైన మనసు కలిగిన వారు కొంతమంది. నీవు ఎదుర్కొనే పరిస్థితుల్లో, నీవు చేసుకునే ప్రార్థనలో కనిపిస్తుంది. నీవు లౌకికమైన వ్యక్తివా లేక ఆత్మ సంబంధమైన వ్యక్తివా? నీ బోధల్లోనే అర్థమైపోతుంది నువ్వు ఎలాంటి వాడవో. నీ పాటల్లోనే, నీ ప్రార్థనలోనే అర్థమైపోతుంది నీవు లౌకికమైన వ్యక్తివా లేక దేవుని ఆత్మతో నడిపించబడే వ్యక్తివా. 10వ వచనంలో లౌకికులు
మనము వేదాంత జ్ఞానము వేరు, ఆత్మ జ్ఞానము వేరు. మా దగ్గర బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన రీసెర్చ్ స్కాలర్, అమెరికాలో డిడి చేశాడు, డాక్టర్ ఆఫ్ డివినిటీ. అంటే దేవుడు గురించి ఆయన వేదాంత విద్యలో పండితుడైపోయాడు. డబుల్ డిడి, ఆయనకంతా తెలుసు, బైబిల్ అంతా. ఒకరోజు చర్చిలో సామాన్య ప్రజలకు ఒక 50 మంది పేదవాళ్ళు ఉన్నారు పల్లె గ్రామంలో. సువార్త చెప్పు అయ్యగారు అని నిలబెడితే ఆయన సువార్త చెప్పడం మానేసి, ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది తెలుసా, ఆ గ్రంథకర్త ఎవరో తెలుసా, ఆ గ్రంథము రాయబడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే అవన్నీ వాళ్ళకెందుకు, వాళ్ళందరూ నిద్రపోయి ఏదో చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నీవు థియాలజీ చదువుకోకపోవచ్చు, వేదాంత పట్టా నీకు లేకపోవచ్చు, మామూలు విద్యయే ఇందాక చెప్పిన సహోదరులాగా నీకు లేకపోవచ్చు, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ నీతో సత్యము పలుకుతాడు, ఆ ఆత్మ నీతో వాస్తవాన్ని బోధిస్తాడు. నీవెలా మారేవో చెబుతావు. ఆ 50 మంది చదువులేని పామరులు నీవు మారినట్లు వాళ్ళు కూడా మారడానికి అవకాశం దొరుకుతుంది. చూచారా, అతను గుడ్డివాడే, వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. నీకు ఎలా కళ్ళు వచ్చినాయి చెప్పు, అసలు నువ్వు నిజంగా గుడ్డివాడవా కాదా, అక్కడ కూర్చొని భిక్షం ఎత్తుకునేవాడు నువ్వే కదా, నువ్వే కదా, నువ్వే కదా, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. యోహాను 9వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఎందుకయ్యా అలా దెబ్బలాడుకుంటారు, ఆ గుడ్డివాడిని ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను. అదే సాక్ష్యం, అదే సాక్ష్యం. ఇంకేదో జ్ఞానం కాదు, ఇంకేవో ఇంగ్లీష్ మాటలు కాదు, లేదా ఇంకేవో సాక్ష్యాలు కాదు, లేకపోతే నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందో, ఇదేంటో అదేంటో అక్కడేంటో ఇక్కడేంటో, ఇదంతా చెత్త. ఎవరికి కావాలి? సువార్త, సిలువను గూర్చిన వార్త. ఒక్క మాట చాలు, మనిషిని రక్షించడానికి శక్తి గలది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్స్ నాట్ యువర్ పవర్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే శక్తి. నీవు విత్తి వెళ్ళిపోతావు, దేవుని శక్తి అతనిలో గొప్ప కార్యం జరిగిస్తుంది. కానీ నీ బోధలు, నీ అరుపులు, కేకలు కాదట. కనుక లౌకిక జ్ఞానం కాదు, వేదాంత జ్ఞానం కాదు, ఆత్మ జ్ఞానము. మరి వేదాంత పట్టావు లేకపోయినా పర్వాలేదు, దేవుని ఆత్మ నీలో ఉంటే చాలు. మనిషి తెలివితేటలు, అతని జ్ఞానము, సిద్ధాంతం వల్ల దేవుని సంగతులు ఎప్పటికీ అర్థం కావు. అందుకే యోహాను సువార్తలో 16, 13 నుంచి 15 వచనాల్లో ప్రభు చెప్పాడు, దేవుని ఆత్మ చేసే మేలేంటంటే సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో, లోకము ఆయనను చూడదు, ఎరుగదు, పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, మీతో కూడా ఆయన నివసించును, మీలో ఉండును అని చెప్తున్నాడు. 2వ కొరింథీ పత్రిక 1:12లో, లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుని కృపనే అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ ప్రకృతి సంబంధి ఇలాంటి విషయాలు గ్రహించడని చూస్తున్నాం. దేవుణ్ణి నమ్మడు, కారణం దేవుని ఆత్మ అతనిలో లేడు. వీరికి సువార్త అర్థం కాదు. వారు ఇవన్నీ మాకు ఇప్పుడెందుకు, మాకు భోజనం ఉంటే చాలు అన్నారు. ఎవరైనా సువార్త పత్రికను వారి కిటికీలో పెట్టారనుకోండి, వెంటనే వాళ్ళు దాన్ని చించేస్తారు. ఎవడ్రా ఈ ప్రభు కాగితాన్ని నా కిటికీ ముందు పెట్టారు అని వారు వ్యతిరేకిస్తారు. అతడు వాటిని అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు వినరు, వారు నమ్మరు, వారు దాన్ని అర్థం చేసుకోలేరు. వారు ప్రశ్నలు వేస్తారు. ఏమనంటే, దేవుడు ఉంటే చూపించు, నేను నమ్ముతాను, మాకిప్పుడు ఒక అర్జెంటుగా ఒక సూచక క్రియ జరిగించు, అప్పుడు నేను నమ్ముతాను అని వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. చూడకపోతే వాళ్ళు నమ్మరు. ఏమన్నా అమెరికా ఉందో లేదా, మరి చూడలేదు నువ్వెప్పుడు అంటే సినిమాల్లో చూసావా, లేకపోతే మ్యాప్లో చూసావా? చూడండి, అది చూడకపోయినా అది ఉన్నదని మనం నమ్మడమే విశ్వాసము. 2వ కొరింథీ పత్రిక 4:18లో దృశ్యమైనవి, అదృశ్యమైనవి అని 2 ఉన్నాయి. దృశ్యమైనవి అన్నీ అనిత్యములు. మన కంటికి ఏది కనిపిస్తుందో అది కొంతకాలం తర్వాత ఉండదు. అయితే ఏది కంటికి కనిపించదో అది నిత్యము ఉంటుంది. ప్రజలు ఏమనుకుంటారంటే, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో ఒక మంచి వాక్యం ఉంది చూడండి. రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు సంతోషించి ఉత్సహింతురు. 14లో మీకు మరణము, మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగదు. వీళ్ళందరూ ప్రకృతి సంబంధులు గనుక వారికి తిండి ఉంటే చాలు, వారికి నిద్ర ఉంటే చాలు, వారికి డబ్బు ఉంటే చాలు,
వారు ఎంతసేపు తినుడు త్రాగుడు గురించే వారు ఆలోచిస్తారట. వాళ్ళు గురించి ఎఫెసీ 2లో వారు ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారని, వారికి వాక్యం కానీ బైబిల్ కానీ భక్తులు కానీ వారికి వెర్రితనంగా కనిపిస్తారు. వారు బైబిల్ చదివినా కూడా వారికి అర్థం కాదు. చూడండి 3వ అధ్యాయం 1వ వచనంలో ముగిస్తాను ఈ వాక్యం చెప్పి, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. 2వ రకం మనుషులు ఎవరంటే శరీర సంబంధులు. అంటే వీళ్ళు రక్షణ పొందారు కానీ వారు ఆత్మీయులు కానివారు, పసిబిడ్డలు, తిరిగి జన్మించారు అంతే, వారు ఇంకా బలం పొందలేదు, వారు బలహీనలు. వారు 2 రకాల మనస్తత్వాలు కలిగిన వారు, అటు లోకములోనూ ఇటు దేవుడు కూడా కావాలి వారికి. వారు పండుగ క్రైస్తవులు, వారికి జోక్స్ కావాలి, వారికి సాక్ష్యాలు కావాలి, వారికి పాటలు కావాలి కానీ వాక్యం కాదు. వారు దేవుని మందిరములో నిద్రపోతారు. వారు బోధకుని పై రూపాన్ని చూస్తారే కానీ వాక్యాన్ని వినరు, గ్రహించరు. మరి వారు బోధల కోసం బైబిల్ చదువుకుంటారు కానీ తమ వ్యక్తిగత జీవితం కోసం కాదు. వీరు రక్షింపబడిన వారే కానీ ఆత్మీయమైన వారు కారు. వేర్ ఇస్ యువర్ స్టేటస్? మీ పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. మీ ఆత్మ, మీ మనసు దేన్ని కోరుకుంటుంది? వేటి విషయాలందు మీరు సాటిస్ఫై అవుతున్నారు? మీ హృదయం అంతా దేని చేత నింపబడిందో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈవేళ మీకు 3 గురించి చెప్పాను. 1 ప్రకృతి సంబంధులు, 2వది శరీర సంబంధులు, 3వది ఆత్మ సంబంధులు. దేవుని ఆత్మను రక్షింపబడిన క్షణమందే మనందరము పొందుతాము. ప్రభు రాకడ వచ్చే వరకు దేవుని ఆత్మ మనలోనే ఉండి మన ఆత్మను సిద్ధపరిచి ఆయన రాకడ సమయంలో మనల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకి మరి సొంతం చేయడానికి తీసుకువెళ్తాడు. దేవుని ఆత్మ ఎవరు, ఎప్పుడొస్తాడు? ఆయన చేసే పనులన్నీ బైబిల్లో ఉన్నాయి. దీన్ని చదువుకొని ఆత్మ చెప్పిన మాటలు మనం విని దేవుని చిత్తానుసారంగా మనం ఆయన రాజ్యానికి మనం హక్కుదారులు అవుదాం. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.